Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night అయితే యాపిల్ వాళ్ళు మనకి iOS 17.6 వర్షన్ అఫీషియల్ గా అందరికి రిలీజ్ చేశారు. ఈ 17.6 వచ్చేసి iPhone XS, XR ఆర్ లేటర్ డివైజెస్ అన్ని డివైజెస్ కి మనకి ఈ అప్డేట్ అయితే వస్తుంది. ఈ అప్డేట్ లో మోస్ట్లీ మనకి కొన్ని న్యూ చేంజెస్ అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఉన్నాయి. ఈ సెక్యూరిటీ ప్యాచెస్ ఏంటి, న్యూ చేంజెస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. ఇక్కడ వర్షన్ నెంబర్ చూడొచ్చు, iOS వర్షన్ 17.6 అని చెప్పి ఉంటుంది. అండ్ మీరు కింద చూస్తే ఇక్కడ అప్డేట్ ప్రొవైడ్స్ ఇంపార్టెంట్ బగ్ ఫిక్సెస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్. సో ఇవి తప్ప న్యూ ఫీచర్స్ అయితే ఏమీ రావు. న్యూ ఫీచర్స్ అన్ని మనకి iOS 18 లో ఉంటాయన్నమాట. iOS 18 రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి 17.6 ఇస్ జస్ట్ సెక్యూరిటీ అండ్ బగ్ ఫిక్సెస్ అప్డేట్ అనమాట. ఫస్ట్ న్యూ చేంజ్ వచ్చేసి సెట్టింగ్స్ లో ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ లోకి వెళ్తే మీరు ఇక్కడ సిరీలో చూడొచ్చు 17.6 నుంచి లొకేషన్ యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫర్ కంపారిజన్ ఇది నా iPhone 12 సాఫ్ట్వేర్ వర్షన్ చూస్తే మీకు 17.5.1 ఉంటుంది. సో సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళి లొకేషన్ లోకి వెళ్తే ఇక్కడ సిరీలో చూడొచ్చు నెవర్ యాక్సెస్ ద లొకేషన్ అండ్ వైల్ యూజింగ్ ది యాప్ మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ 17.6 నుంచి మనకి వైల్ యూజింగ్ ది యాప్ తో పాటు ఆస్క్ నెక్స్ట్ టైమ్ ఆర్ వెన్ ఐ షేర్ అని చెప్పి ఉంటుంది అనమాట. దాంతో పాటు చిన్న వర్డింగ్ చేంజెస్ ఉన్నాయి అంతే, అంతమించి బిగ్ చేంజెస్ లేవు. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మనం ఎయిర్ పాడ్స్ యూజ్ చేస్తుంటే కనెక్టింగ్ అని చెప్పి పాపప్ వస్తుంది కదా. అండ్ ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత కూడా ప్రతిసారి మీరు ఎయిర్ పాడ్స్ ఓపెన్ చేసినప్పుడు అలా ఇలా పాపప్ వస్తుంది. సో ఈ సేమ్ పాపప్ మనకి ఇప్పటి నుంచి యాపిల్ బీట్స్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసినా మనకి అలాంటి పాపప్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫొటోస్ లో, మీరు ఫొటోస్ లోకి వెళ్ళి రీసెంట్ డిలీట్ లోకి వెళ్ళి రీసెంట్ డిలీట్ లో నుంచి మీరు ఏదైనా ఫోటోని డిలీట్ చేస్తుంటే మనకి ఇక్కడ న్యూ పాపప్ చూపిస్తుంది. దిస్ విల్ పర్మనెంట్లీ డిలీట్ ద సెలెక్టెడ్ ఫోటో అండ్ దిస్ యాక్షన్ కెనాట్ బి అన్డన్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ప్రీవియస్ గా అయితే 17.5 లో డిలీట్ ఫ్రమ్ ది ఐక్లౌడ్ అండ్ ఆల్ ది కనెక్టెడ్ డివైజెస్ అని మాత్రమే చూపిస్తుంది. పర్మనెంట్లీ డిలీటెడ్, ఈ కాంట్ యాక్సెస్ లేటర్ అని చెప్పి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ప్రీవియస్ గా మీ అందరికి తెలిసిందే రీసెంట్ బగ్ ఉందన్నమాట. ఆల్రెడీ డిలీట్ చేసిన ఫొటోస్ మళ్ళీ ఫొటోస్ యాప్ లోకి రిటర్న్ వచ్చేసాయి. సో అలాంటి బగ్స్ అన్ని మనకి 17.6 లో అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫ్యామిలీ షేరింగ్ లో అనమాట. ఐక్లౌడ్ ఫ్యామిలీలోకి మీ ఫ్యామిలీ మెంబర్స్ ని షేర్ చేసుకుందాం అనుకుంటే అవతల వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆ రిక్వెస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ ఆర్ డినైడ్ ఏదో ఒక ఆప్షన్ చూపిస్తుంది. ప్రీవియస్ గా అయితే మీకు జస్ట్ మెసేజ్ వెళ్తుంది. బట్ ఇప్పటి నుంచి దే విల్ హ్యావ్ ఏ కన్ఫర్మేషన్ బటన్ ఆర్ డిక్లైన్ బటన్. ఐక్లౌడ్ లోకి వెళ్ళి ఫ్యామిలీలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ షేరింగ్ అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ కంటిన్యూ. అండ్ ఇక్కడ యాడ్ బటన్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీ యాపిల్ ఐడిలోకి ఇన్వైట్ చేసుకోవచ్చు. ఇన్వైట్ అదర్స్, ఇది మీరు ఎయిర్ డ్రాప్ ద్వారా కూడా ఇన్వైట్ చేయొచ్చు. నేనైతే ఎయిర్ డ్రాప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐఫోన్ అని చెప్పి చూపిస్తుంది. ఐఫోన్ క్లిక్ చేయగానే చూడొచ్చు మీకు ఎయిర్ డ్రాప్ వచ్చేసింది. క్లిక్ యాక్సెప్ట్, ఇన్వైట్ సెండ్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే SS ఇన్వైట్ పంపించాడు, జాయిన్ ద ఫ్యామిలీ అని చెప్పి చూపిస్తుంది. పైన నాట్ నౌ క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ వన్. ఎప్పుడైనా సరే మీ లైట్నింగ్ పోర్ట్ కానీ USB-C పోర్ట్ కానీ వాటర్ వెళ్తే కొంచెం వెట్గా అయింది అనుకోండి, మీకు స్క్రీన్ మీద ఒక న్యూ పాపప్ చూపిస్తుంది అనమాట. దాన్ని అయితే కొంచెం రీమాడిఫై చేశారు. లిక్విడ్ ఇస్ డిటెక్టెడ్ ఇన్ USB-C పోర్ట్ కనెక్టర్ అని చెప్పి వస్తుంది. ఆ టైంలో మీరు ఛార్జింగ్ చేయకూడదు, ఒకవేళ చేసినా కానీ డిస్కనెక్ట్ చేసేయండి అని చెప్పి చెప్తుంది. ఫస్ట్ ఆ లిక్విడ్ ఆ వాటర్ ని డ్రై అవనియాలి. ఆ డ్రై అయిన తర్వాతే మీరు ఛార్జింగ్ చేసుకోవాల్సింది ఉంటుంది, లేదా మీకు వైర్లెస్ ఛార్జింగ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ అప్డేట్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్తే జనరల్, ఐఫోన్ స్టోరేజ్ లోకి వెళ్తే మీ స్టోరేజ్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. అదర్ స్టోరేజ్ కానీ సిస్టమ్ స్టోరేజ్ కానీ లైట్ గా ఫ్రీ అవుతుంది. సో మీరు అప్డేట్ చేసిన తర్వాత ఒకసారి స్టోరేజ్ చెక్ చేసుకోండి. అండ్ సాఫ్ట్వేర్ లో అయితే ఎటువంటి ల్యాగ్స్ ఆర్ ఇష్యూస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత బ్యాటరీ హెల్త్ చెక్ చేద్దాము. బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 91% చూపిస్తుంది. ఈ iPhone 14 వచ్చేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఈ అప్డేట్ చేసిన తర్వాత అయితే బ్యాటరీ హెల్త్ పర్సెంటేజ్ లో అయితే ఎటువంటి చేంజెస్ లేవు. అండ్ ఇక్కడ నా iPhone 15 Pro Max ఉంది, iOS 18.1 బేటాలో ఉంది. దీని బ్యాటరీ హెల్త్ చూడొచ్చు 100% లో ఉంది. అండ్ ఇది నేను జనవరి నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ లో చాలా సెక్యూరిటీ ప్యాచెస్ అయితే జరిగాయి. ఫస్ట్ వచ్చేసి బ్లూటూత్ కనెక్షన్, ఇయర్ ఫోన్స్ కానీ వేరే TWS కానీ యూజ్ చేస్తుంటే బ్లూటూత్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఆ బ్లూటూత్ ఇష్యూస్ అయితే రిజాల్వ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ ప్యాచెస్ గురించి చూద్దాము. ఇక్కడ చూడొచ్చు iOS 17.6 అండ్ iPadOS 17.6 లో సెక్యూరిటీ ప్యాచెస్ అనమాట. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఈ ఫోన్ బగ్ అనమాట. An attacker with physical access may able to use Siri. సో ఈ ఇష్యూని అయితే మనకి ఫిక్స్ చేశారు. లాక్ స్క్రీన్ నుంచి సిరీని యూజ్ చేసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని లీక్ అవుతుంది. సో ఆ బగ్ ని అయితే ఫిక్స్ చేశారు.
నెక్స్ట్ ఫోటో స్టోరేజ్ బగ్ ని ఫిక్స్ చేశారు. హిడెన్ ఫొటోస్ కనిపిస్తున్నాయి అన్నమాట వితౌట్ ఆథరైజేషన్. సో ఆ బగ్ ని అయితే ఫిక్స్ చేశారు. హిడెన్ ఫొటోస్ అన్నప్పుడు హిడెన్ గానే ఉండాలి కదా, ఆథరైజేషన్ లేకుండా కనిపించకూడదు. నెక్స్ట్ శాండ్ బాక్స్ లో ప్రైవసీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని బైపాస్ చేశారు. నెక్స్ట్ షార్ట్ కట్ లో చిన్న బగ్ ఉంది, ఆ బగ్ ని కూడా రిజాల్వ్ చేశారు. సెన్సిటివ్ డేటా విత్ సర్టన్ యాక్షన్స్ వితౌట్ ప్రాంప్టింగ్ ద యూజర్. సో ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతే మీకు చాలా సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి. ఈ సెక్యూరిటీ ప్యాచెస్ కోసమైనా మీరు ఈ అప్డేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. వాయిస్ ఓవర్ లో కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా రిజాల్వ్ చేశారు. ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు కావాలంటే మీకు ఏమేమి బగ్స్ ఫిక్స్ చేశారనేది అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి iOS 17.6 లో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ అండ్ న్యూ అప్డేట్స్. మనకి మోస్ట్లీ సెక్యూరిటీ ప్యాచెస్ అండ్ బగ్ ఫిక్సెస్ మాత్రమే ఉన్నాయి. వీటి కోసమైనా మీరు ఈ అప్డేట్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ మాత్రం చాలా స్మూత్ గా ఉంది. సాఫ్ట్వేర్ ని నిన్నటి నుంచి యూజ్ చేస్తున్నాను, నాకైతే ఎటువంటి ఇష్యూస్ కనిపించలేదు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నిన్న macOS 15.1 డెవలపర్ బేటాని MacBook కూడా రిలీజ్ చేశారనమాట. ఈ అప్డేట్ లో మనకి యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ MacBook కూడా వస్తాయి. ఐఫోన్ కు మాత్రమే మనకి iPhone 15 Pro అండ్ 15 Pro Max కి సపోర్ట్ చేస్తున్నారు. బట్ MacBooks కానీ iMac కానీ MacBook Air కానీ మీకు M1 ఆర్ లేటర్ MacBook ఉంటే చాలు, యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ పనిచేస్తాయి. ఈవెన్ ఐప్యాడ్స్ కూడా, iPad Air, iPad Pro ఏదైనా సరే M1 ఆర్ లేటర్ ఉంటే చాలు. ఓన్లీ ఐఫోన్స్ కి మాత్రమే మనకి కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది. సో 15.1 డెవలపర్ బేటా అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు MacBook 16 inches అండ్ ఇక్కడ చూడొచ్చు macOS 15.1 అని చెప్పి చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్దాము. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి అని చెప్పి చూపిస్తుంది. సో సిరి అండ్ సెర్చ్ ఉండాల్సింది యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరిలోకి మారిపోయింది అనమాట. సో దాంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు జాయిన్ యాపిల్ ఇంటెలిజెన్స్ వెయిట్ లిస్ట్ అని చెప్పి ఉంటుంది. పైన చూస్తే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది బేటా వర్షన్ లో ఉందని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ జాయిన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు నిన్నట్లానే సేమ్ లైక్ న్యూ వేస్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, స్టార్ట్ ఎ న్యూ ఎరా ఆఫ్ సిరి అని చెప్పి చూపిస్తుంది. ఐఫోన్ లో ఉండే యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అన్ని మనకి MacBook లో కూడా వస్తాయి. సో జాయిన్ వెయిట్ లిస్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి 3 hours అయింది. ఐఫోన్ కి అయితే నాకు ½ an hour లో యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ ఆన్ అయ్యాయి. బట్ MacBook లో మాత్రం చాలా టైం పడుతుంది. సేమ్ నేను ఐఫోన్ లో చూపించిన ఫీచర్స్ అన్ని మనకి MacBook లో కూడా వస్తాయి. సో చూసారు కదండి, ఇదైతే ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.